విహారీ, లక్ష్మి మీరు వెనక కార్లో రండి, నేను ఫ్లైట్కి వెళ్తాను. అదేంటమ్మా, నువ్వు కూడా మాతోనే వచ్చేయచ్చు కదా. వదిన గారు, మీరిద్దరూ ఇన్ని రోజుల గొడవ తర్వాత ఇప్పుడే కలిశారు కదా, కావాలనే అలా ఉపాయాన్ని ప్లాన్ చేసినట్టున్నారు. ఉమ్. లక్ష్మి, ఒకసారి నాతో రామ్మా, రా. లక్ష్మి, ఇంతటితో నీ గతం చెరిగిపోయిందనుకో. జరిగిందంతా ఒక కలలాగా భావించు. ఈ రోజు నుంచి నీ కొత్త జీవితం అనుకొని మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. పైగా నువ్వు ముఖ్యంగా విహారీతో వాడి మీద ఇష్టాన్ని దాచేసుకొని నీ ప్రేమని వాడికి చెప్పలేదని నాకు తెలుసు. ఇప్పుడు వాడికి నీ ప్రేమని చెప్పే సమయం ఆసన్నమైందమ్మా. నువ్వు నీ మనసులో మాట చెప్తావని వాడు చాలా ఎదురు చూస్తున్నాడు. వాడికి ఇప్పటికైనా నీలో ప్రేమని చెప్తావని అనుకుంటున్నాడు. ఒక్కసారి నీ హృదయంలో మాటని చెప్పమ్మా. వాడిలో ఎప్పుడూ చూడని సంతోషాన్ని నేను చూస్తాను. సరేనమ్మా, బలవంతమేం లేదు. నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు. సరేనా? సరే, నేను వెళ్తాను. రా, వెళ్దాం. అన్నయ్య గారు, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వదినా, నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను. తను నా కూతురు లాంటిది. నేను తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను వస్తాను. అమ్మా, నేను వచ్చి నిన్ను డ్రాప్ చేసి వస్తాను. డ్రైవర్ ఉన్నాడు లేరా, నేను వెళ్తాను. మీరు కాసేపు ఉండి బయలుదేరండి. లక్ష్మి, ఇంటి దగ్గర కలుద్దాం. మీరక్కడికి వచ్చేసరికి నేనక్కడ మీకు ఆహ్వానం సిద్ధం చేస్తాను. సుభాష్, ఆ లక్ష్మితో పెట్టుకున్న ప్రతిసారి మనం ఓడిపోతూనే ఉన్నాం, అది గెలుస్తూనే ఉంది. ఈరోజు కూడా విజయం దానివైపు, ఓటమి మన వైపు ఉంది. దాని అదృష్టమో మన దురదృష్టమో నాకు అర్థం కావడం లేదు. ఆ వీక్రాఫ్ట్కి అందించాల్సిన సరుకుని మనం ఆపలేకపోయాం. ఆ సరుకు ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇంకా వీక్రాఫ్ట్ని ఆపలేము, ఆ వీక్రాఫ్ట్ ఎదుగుదలని కూడా మనం ఆపలేము. విహారీ నుంచి బిజినెస్ల్ని, పవర్ని, ఆధిపత్యాన్ని లాక్కుందాం అనుకున్నాను. మంచి అవకాశం దొరికింది, కానీ చేజారిపోయింది సుభాష్. ఆ లక్ష్మికి, విహారీకి మన మీద అనుమానం వచ్చిందో, లేక మన ప్లానే తెలిసిపోయిందో, సరుకుకి వాళ్ళు చాలా ప్లాన్డ్గా కాపు కాశారు. అవును, అందుకే ఆ విహారీ ముంబై వెళ్ళి కూడా అట్నుంచటే రామచంద్రపురం వచ్చాడు. ఆ లక్ష్మికి తోడుగా నిలిచి సరుకుని కాపాడుకున్నాడు. ఈ లక్ష్మి అయితే 2-3 రోజుల నుంచి ఆ సరుకు కోసమే తిరుగుతూ ఉంది. ఏది ఏమైనా మన ప్లాన్ ఫెయిల్ అయ్యాం. మనం ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణం లక్ష్మి. దానివల్లనే మన పెళ్లి ఆగిపోయింది. నువ్వు మీ బిజినెస్ని చేజిక్కించుకోవాలన్న కలలు ఆ లక్ష్మి వల్లనే చెదిరిపోయాయి. ఆ లక్ష్మిని, విహార్ని వదలకూడదు. వాళ్ళిద్దరిని కలిపి చంపేయాలి. అవునమ్మిక, వాళ్ళని ఇప్పుడు విడిచిపెట్టేస్తే నీకెప్పటికీ నీ బిజినెస్ దక్కదు. ఆ లక్ష్మి, విహారీ ఆ ఆదికేశవ దగ్గరే ఉన్నారు. వాళ్ళిప్పుడు అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరతారు. వాళ్ళిద్దరూ మా ఇంటికి కాదు కదా, కనీసం సిటీకి కూడా చేరకూడదు. దారిలోనే వాళ్ళిద్దరూ శవాలుగా మారాలి. సుభాష్, నువ్వెంతమంది రౌడీల్ని పెడతావో నాకు తెలియదు. ఇక్కడ రౌడీలు కాకపోతే బయట రౌడీల్ని దింపు. ఆ లక్ష్మీ విహారీల చావు నేను ఈరోజు చూడాలి. వాళ్ళ శవాలు మాత్రమే సిటీకి రావాలి. అంబిక, వాళ్ళ చావు నీకే కాదు, నాకు ముఖ్యమే. మన ప్రతి ప్రయత్నంలోనూ అడ్డుపడ్డ వాళ్ళని
ఈ రోజు చంపకుండా వదిలిపెట్టను. అన్నా రేయ్, వెంటనే మనుషుల్ని రెడీ చేయి. ఆ విహారిని లక్ష్మిని చంపే అవకాశం వచ్చింది. ఈసారి మిస్ కాకూడదు. మీరు చంపలేకపోతే చంపే వాళ్ళని తెచ్చుకోండి. ఎవరైతే లక్ష్మిని విహారిని చంపుతారో వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ చూడలేనంత డబ్బిస్తాను. అలాగే అన్నా, వాళ్ళు ఎక్కడున్నారో స్పాట్ చెప్పు, వాళ్ళకి స్పాట్ పెట్టి లేపేస్తా. సరే, నేను డీటెయిల్స్ అవన్నీ పెడతాను, మీరు రెడీగా ఉండండి. అలాగే అన్నా. రేయ్, మంచి డీల్ వచ్చింది మనకి. లైఫ్ సెటిల్మెంట్ అయిపోతే ఆ వీ క్రాఫ్ట్ సరుకును ఎక్స్పోర్ట్ చేసావన్న ఆనందంలో వస్తున్న లక్ష్మీ విహారీకి చావుని పరిచయం చేస్తాను. సరే మావయ్య, మేము వెళ్ళొస్తాం. మీరేం దిగులు పడకండి, నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. సరే అమ్మా, జాగ్రత్త. ఏంటి అల్లుడు గారు? అదేంటి అల్లుడు గారు అప్పుడే వెళ్ళిపోతున్నారు? లేదండి, నేను వెళ్ళాలి. అది కదా అల్లుడు గారు, మా ఊరికి పండగప్పుడు వచ్చారు. మేమందరం పొరపాటు పడి మీకు మా కోపం ఎలా ఉంటుందో చూపెట్టాము. మీకు మా ప్రేమలు మర్యాదలు కూడా ఎలా ఉంటాయో కూడా చూపించాలి. మీరిప్పుడు వెళ్ళిపోతే ఎలా అల్లుడు గారు? ఆదికేశవ్ గారు, మీరైనా చెప్పండి. అవును అల్లుడు గారు, మీరు వెంటనే వెళ్ళిపోవడం ఏం బాగలేదు. వాళ్ళు అన్నట్లు మీ పట్ల చాలా అమర్యాదగా ప్రవర్తించాం. మీరింత సహాయం చేసినందుకు ఊరి జనంతో పాటు మేం కూడా మర్యాదలు చేయాలి కదా. చేయకుండా మిమ్మల్ని ఇలా పంపించడం నాకు కూడా ఇష్టం లేదు. కనకం, నువ్వైనా అల్లుడి గారికి చెప్పవే. అందరం కలిసిపోయినప్పుడు మాతో కాసేపు కూడా గడపకుండా వెళ్ళిపోతే మాకు చాలా వెల్తిగా ఉంటుంది. మావయ్య, సరే మేము ఇక్కడే ఉంటాం. ఆ, బాబాయ్ గారు, ఆ. అల్లుడు గారికి మన ఆదిత్యం ఎలా ఉంటుందో చూపియాలి. నేను వెంటనే నాటుకోడిని కోసుకొస్తాను. నేను గారెలు బూరెలు చేసుకొస్తానండి. అల్లుడు గారికి రామచంద్రాపురం మర్యాదలు ఎట్టా ఉంటాయో చూపిద్దాం. రండి, పదండి.